హాయ్ ఎవ్రీవన్, నేను మీ వంశీ. ఈరోజు మనం రివ్యూ చేసేది డ్రోన్ అండి. ఇది నేను 5600 పెట్టుకున్నాను. ఓకే, మన ఛానల్ కోసమే కొన్నానమ్మా అనమాట. చిన్న షార్ట్స్ ఎలా తీయాలి ఏంటి అని చెప్పేసి ట్రై చేద్దామని. ఓకే, బ్యాగ్ అయితే బాగుంది, ప్యాకింగ్ కూడా పర్లేదు, బాగుంది. ఇక్కడ మీరు అలా నేను చెక్ చేశాను డ్రోన్ అనేది, బట్ మీకు రివ్యూ చెప్పడం కోసం నేను మళ్ళీ బాక్స్లో తీస్తున్నాను. 3 బ్యాటరీలు రిమోట్లు వేసుకోవాలండి, మనకి బయట దొరుకుతాయి, అవి విడిగా తీసుకోవాలి. బిల్డ్ క్వాలిటీ ఓకే, పర్లేదు. రిమోట్లో స్క్రీన్ ఉంది, ఓకే, నాట్ బ్యాడ్. మొబైల్లో కాకుండా రిమోట్లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది డ్రోన్ వచ్చేసి ఫోల్డబుల్ డ్రోన్ అండి, బాగుంది. ఫోల్డబుల్లే కదా, కొంచెం బాగాలేదు, బాగానే ఉంది. బాడీ ఫ్రేమ్ కానీ అవుటర్ లుకింగ్ కానీ అంతా బాగానే ఉంది. కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నేను చెప్పనండి, ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇంకా బ్యాటరీస్ అయితే 3.7 వోల్ట్స్ 3800 mAh అనమాట. అప్రాక్సిమేట్లీ 2 minutes to 4-5 minutes ఫుల్ ఫ్లెజ్గా, అంటే విండ్ స్పీడ్ బట్టి మనకు అక్కడ బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. నాకైతే ఫుల్ డిసప్పాయింటెడ్ అండి. ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, V8 కేబుల్. అది ఇంట్రడక్షన్స్కి 2 పేపర్లు వాడేశారన్నమాట. మన మొఖాన మనకు తెలియ రాదు, అది ఇంగ్లీష్ మళ్ళీ ఒకటి పెట్టారు, చైనా ఒకటి మళ్ళీ. సర్లేండి, ఆ లాంగ్వేజ్ అనేది మనకి ఎందుకులే. కానీ ఒక స్క్రూ డ్రైవరు, 4 వింగ్స్ ఇచ్చారన్నమాట, ఈ ప్రొపెల్లర్కి సంబంధించి. ఓకే, 3 స్క్రూస్ ఇచ్చారు అంతే ప్రాపర్గా. అయితే అంతకుమించి ఏమీ క్వాలిటీ పెంచలేదు వీళ్ళు. నేను చూసినంత వరకు కొంచెం పర్లేదు అనిపించింది. ఓకే, షార్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి కెమెరా నేను ఆన్ చేసి చూశాను. ఇట్స్ ఎలా ఉంటుందంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందన్నమాట క్వాలిటీ అనేది. ఓకే, జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది తప్ప, ట్రైనింగ్ తీసుకోవడానికి బాగుంటుంది తప్ప, మనం ఏదో పొడి చేద్దామని తీసుకోవడం వల్ల 5600 బొక్కడిపోతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఒక ఆన్లైన్ మొబైల్ దాంట్లో తీసుకున్నాను, పర్లేదు. స్టార్టింగ్ కదా, కొంచెం మరీ బడ్జెట్లో పెడితే యూజ్లెస్ కదా. కనీసం ఒక 20-25 minutes అయినా స్టేబిలిటీ అయితే బాగుంది అనిపించింది. బట్ ఆ ఛాన్స్ అయితే ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ 3 లైట్స్ వెలుగుతున్నాయి చూసారా, అవి వచ్చేసి మనకి ఇంకా ఈ డ్రోన్ అనేది కనెక్ట్ అవ్వలేదని చెప్పేసి ఇండికేటర్ అనమాట. పైన టాప్అప్లో మనం బటన్ నొక్కగానే ఆన్ అవుతుంది. కెమెరా అప్స్ అండ్ డౌన్స్ చెక్ చేసుకుంటుంది. ఓకే, జీపీఎస్ కనెక్షన్స్ ఉందని చెక్ చేశాను, పర్లేదు. మనం ఎక్కడైతే వరకు వెళ్తుందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రిటర్న్ వస్తుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ వన్స్ అది ఇన్కంప్లీటెడ్గా ఉంది బట్టి, ఇన్ కేస్ అది మధ్యలోనే బ్యాటరీ అయిపోతే అది ఎక్కడ పడిపోతుంది, అది ఎక్కడ పడిపోతుంది, ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా దానికి లేదన్నమాట. ఇదో మైనస్ పాయింట్ అండి. నేను ఇది ఎంతో ట్రై చేశాను. స్టేబిలిటీ అయితే బయట ఎలా ఉంటుందో అంటే కొంచెం పర్లేదు అనిపించింది.